ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకి వెళ్ళి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన ఇంత కుసంస్కారమైన ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజం గింత చిల్లరకు ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకి వెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్ ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ల భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది, రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇదే జగిత్యాలలో కేసీఆర్ గారు గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించడానికే మా పార్టీ నాయకత్వం అహరహం కూడా కష్టపడతా ఉన్నారు. మా సోదరులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇలా ప్రత్యేకంగా జనగామ శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి వారు జగిత్యాల కేంద్రంగా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో వారు బాధ్యత తీసుకున్నారు, పర్యవేక్షణ, అందరినీ కూడా కోఆర్డినేషన్ బాధ్యత, సమన్వయం. అట్లాగే మా ధర్మపురి కాన్స్టిట్యున్సీకి రవీందర్రావు ఎమ్మెల్సీ గారు, తక్కలపల్లి రవీందర్రావు గారు, వరంగల్ వాసి, వారు కూడా ఇక్కడికి వచ్చి ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గారితో కలిసి వారు కూడా సమన్వయం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మా చొప్పదండి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వారు మా రవిశంకర్ గారితో సమన్వయం చేసుకుని అక్కడి నుంచి వారు జగిత్యాల జిల్లా పరిధిలో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోరుట్లలో గౌరవనీయులు మాజీ మంత్రి మరి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యే సంజయ్ గారితో, అట్లాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారితో వారు సమన్వయం చేసుకుంటా ఉన్నారు. వేములవాడ అక్కడ మా పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారితో మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, వారు అక్కడ బాధ్యత తీసుకున్నారు. ఈ రకంగా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేస్తున్నది. ప్రాంగణంలో ఇక్కడ బాలమల్లు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సమిష్టిగా జీవన్ రెడ్డి గారి మరి చేరికను స్వాగతిస్తూ జగిత్యాల రైతాంగం గాని, జగిత్యాల ప్రజానికం గాని బ్రహ్మాండంగా మరి కదిలి వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఏర్పాట్లు కూడా బాగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎండల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 3 లక్షల మంచినీళ్ల బాటిల్ కూడా తెప్పిస్తా ఉన్నాం. ఒక 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే సాయంకాలం సభ అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు దాదాపుగా 5:30 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. ఎండ చల్లబడ్డ తర్వాతనే సభ ప్రారంభమవుతుంది. 5:30 గంటలకి కేసీఆర్ గారు ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 5-5:30 మధ్యలో చేరుకుంటారు. ఆ తర్వాత సభ ఒక గంటంబావు సేపు సభ జరుగుతుంది. దయచేసి పాత్రికేయ మిత్రులతో కూడా నా ప్రార్థన, మొన్న మీకు కొంత అసౌకర్యమైంది, మమ్మల్ని మన్నించండి. ఒక సోదరుడికి కాలు ఫ్రాక్చర్ కూడా అయింది, అట్లాగే కొన్ని కెమెరా ట్రైపాడ్లు కూడా ఇరిగినాయని చెప్పారు.
తప్పకుండా వారి నష్టాన్ని మేము భర్తీ చేస్తాము. ఆ సోదరుడికి సంబంధించి కూడా మా ఎమ్మెల్యే సంజయ్ గారు, మిగతా మిత్రులు కూడా హాస్పిటల్ కూడా వచ్చారు, ఈశ్వర్ గారు కూడా వచ్చారు, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటాం. ఎల్లుండి దయచేసి ప్రభుత్వం ఎన్ని చిక్కులు చికాకులు పెట్టినా, ఎంత ఇరిటేట్ చేసే ప్రయత్నం చేసినా దయచేసి ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా ఓపికగా దయచేసి సంయమనంతో మన కార్యక్రమం కాబట్టి మనం మంచిగా విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత జగిత్యాల వేదిక నుండి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో వినాలని చెప్పి తెలంగాణ రైతులు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణలోని మా విద్యార్థి తమ్ముళ్ళు, మా యువకులు, అట్లాగే పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత సంయమనంతో, ఎంత సమన్వయంతో, ఎంత ఓపికతో, ఎంత మరి ఆలోచనాత్మకంగా మనం పోతే అంత మంచిది. కాబట్టి దయచేసి జగిత్యాలలో ఉండే మా ప్రతి సోదరుడు సోదరికి నా ప్రార్థన, ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అవసరమైతే జగిత్యాల కార్యకర్తలు ఒక మెట్టు దిగి చూస్తా ఉన్నా. నేను కూడా మొన్నటి నుంచి మొదటిసారి మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మా రమణన్న, మా వసంతమ్మ వాళ్ళు కూడా మరి జీవన్ రెడ్డి గారి చేరికను స్వాగతిస్తూ అవసరమైతే ఒక వరుస మేము వెనుకోండి కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఆహ్వానించాలనే ఒక సంస్కారాన్ని, ఒక గౌరవాన్ని వారు ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మా పత్రికా మిత్రులు కూడా చాలా సహకరించారు. మొన్న జరిగిన ఇబ్బందిలో కూడా, ఇంత ఎండలో కూడా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరీంనగర్ నుంచి వచ్చే స్టాఫర్లకు కూడా ప్రత్యేకంగా, వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం, వారికి కూడా ఏర్పాట్లు చేస్తాము. హైదరాబాద్ నుంచి కూడా పత్రికా మిత్రులు కూడా వస్తూ ఉన్నారు, వారికి కూడా స్వాగతం. అట్లాగే కార్యక్రమం తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైతుంది. తిరిగి జగిత్యాల నుంచే మళ్ళీ పూర్వ వైభవం సాధించడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుదామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.